అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటి దగ్గర హైటెన్షన్ కొనసాగుతోంది. అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాంబాబును అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆయనకి ప్రత్యేక వాహనాన్ని ఇంటి దగ్గర ఉంచి ఆ వాహనంలోనే అంబటిని ఎక్కించుకొని పోలీసులు అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తున్న విజువల్స్ మనం స్పష్టంగా చూస్తున్నాం. అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రత్యేక వాహనంలో అంబటిని తరలిస్తున్నారు. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే అంబటి రాంబాబు అరెస్టు మధ్యాహ్నం నుంచి కన్ఫామ్ అనుకుంటున్న నేపథ్యంలో మొత్తానికైతే పోలీసులు దిగ్విజయంగా అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు అరెస్టు విషయంలో పోలీసులు గతంలో ఎన్నడూ లేని విధంగా నానా తిప్పలు, నానా యాత్ర, నానా జాగిరి పడతారు అంటంలో ఎటువంటి సందేహం లేదు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అలాగే వేలాది మంది కార్యకర్తలు వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. సముదాయించే వాళ్ళు మరలా వస్తున్న కార్యకర్తలతో పోలీసులు తల బొప్పి కట్టిందని చెప్పుకోవాలంటే అంబటి రాంబాబు మీద దాడి చేయాల్సిందే, అంబటి రాంబాబు బహిరంగంగా ఆ చంద్రబాబు నాయుడుకి క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కూడా చంద్రబాబు నాయుడు మీద ఉన్న ప్రేమతో చంద్రబాబు నాయుడు తమకి కన్న తండ్రి లాంటి వాడని, తమ పార్టీ అధినేత తమని కన్న బిడ్డలాగా చూసుకుంటున్న తండ్రిని మాట్లాడతావా అంటూ కూడా పెద్ద ఎత్తున అంబటి రాంబాబు మీద విరుచుకుపడి ఇల్లుని గుల్ల చేశారు, కారుని గుల్ల చేశారు. ఆ అంబటి రాంబాబు మీదకి దాడికి యత్నం చేశారు. పోలీసులు భారీ పహారా మధ్య అడ్డుకొని వారందరినీ వెనక్కి తిరిగి పంపిస్తున్న పరిస్థితి కనపడింది. అయితే టీడీపీ నాయకుల్లోనే కొంతమంది ముఖ్యులు వస్తున్న వారిని సముదాయించి వెనక్కి పంపిస్తా ఉన్నారు. మొత్తంగా కొంత మేరకు మెత్తబడిన నేపథ్యంలో దాదాపుగా 4 నుంచి 5 మధ్య, 5 నుంచి 6 మధ్య ఖచ్చితంగా అరెస్టు జరిగింది అనుకున్న నేపథ్యంలో మొత్తంగా 10 గంటల 30 నిమిషాల సమయం మధ్యలో అంబటి రాంబాబుని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంకా ఎక్కడికి తరలిస్తున్నారని తెలియదు. అయితే వచ్చింది నల్లపాడు పోలీసుల నేపథ్యంలో, కేసు నమోదైంది నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధి నేపథ్యంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారా, లేక ఆ ఎస్పీ కార్యాలయంలోని ఆ పలు బెటాలియన్ ఉంటే అక్కడ ఏమన్నా ఉంచుతారనేది ఇంకా తెలియరావాల్సిందే. అయితే మొత్తానికి అంబటి రాంబాబునైతే పోలీసుల్ని అదుపులోకి తీసుకొని ఆ స్టేషన్ కి అయితే తరలిస్తా ఉన్నారు. ఈ స్టేషన్ కి తరలించే క్రమంలో అంబటి రాంబాబుకి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా, ఎటువంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొండా పోలీసులు అయితే భారీ పహారా మధ్య, భారీ బందోబస్తు మధ్య అంబటి రాంబాబుని ఆ వజ్ర వాహనం, ప్రత్యేక వాహనంలో అయితే తరలించారు. అంబటి రాంబాబుని ఇంట్లో నుంచి బయటికి ఆ వజ్రాయుధంలోకి, ఆ వజ్ర వాహనంలోకి ఎక్కిస్తున్న తరుణంలో కూడా అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అంబటి రాంబాబుని పోలీసులు తీసుకెళ్తున్న తరుణంలో ఆ పోలీసులు పెద్ద ఎత్తున కూడా అంబటి రాంబాబుకి చుట్టూ పహారా కాస్తా ఉన్నారు, అడ్డుగా ఉన్నారు. అక్కడ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అంబటి రాంబాబు మీద ఎగబడతా ఉన్న దృశ్యం ఉంది. కొంతమంది అంబటి రాంబాబు మీద ఆ పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తా ఉన్నారు. కానీ వారిని తప్పించుకుంటా, వారిని పక్కకు తోచుకుంటా పోలీసులు అయితే అంబటి రాంబాబుని అదుపులోకి తీసుకొని ఆ స్టేషన్ వైపు తరలిస్తున్నారు. అయితే నల్లపాటు స్టేషన్ తరలిస్తారా, ఎస్పీ ఆఫీసుకి తరలిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అంబటి రాంబాబు అయితే ప్రస్తుతం ఆయన ఇంట్లో, ఆయన నివాసంలో అదుపులోకి తీసుకొని వాహనంలో ఎక్కించుకొని అయితే ఆ పోలీసులు తీసుకెళ్లిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. శ్రీనివాస్, ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి ఏదైతే అంబటి రాంబాబు ఇంటి వద్ద ఆ టీడీపీ కార్యకర్తలు కొంతమేరకు తగ్గుముఖం పట్టారు. అంబటి రాంబాబుని పోలీసులు తీసుకెళ్లిన అనంతరం కూడా పోలీసు వాహనం వెంబటి కొంత దూరం అయితే ప్రయాణించి పోలీసు వాహనం వేగంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు గాని, నాయకులు గాని పోలీసు పహారా గేట్లు, పోలీసులు భారీ గేట్లు పెట్టిన నేపథ్యంలో వాటిని దాటుకొని వెళ్ళలేక ఆగిపోయిన పరిస్థితి ఉంది. అంబటి రాంబాబుని మాత్రం ఆ పోలీసులు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా పెద్ద ఎత్తున ఆ టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేస్తారు అనుకున్న నేపథ్యంలో దాడి చేయకుండా ఆయన్ని జాగ్రత్తగా వ్యవహరించి దాదాపుగా
ఒక 6 నుంచి 8 గంటల తీవ్ర ఉత్కంఠకైతే తెరదీగిందని చెప్పుకోవచ్చు. పోలీసులు తెరదించారని చెప్పుకోవచ్చు. కానీ ఆ పోలీసులు ఏర్పాటు చేసిన పకడ్బందీ ఏర్పాటు పహారా మధ్యలో అంబటి రాంబాబుకు ఎక్కడా ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా తీసుకెళ్లేందుకు పోలీసులు రచించిన పక్కా వ్యూహం మాత్రం ఫలించిందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, అంబటి అరెస్టు నేపథ్యంలో వైసీపీ నేతలు ఎవరైనా అక్కడికి వచ్చారా? వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా? ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబుకి ఆసరాగా ఉన్నారు, అడ్డుగా ఉన్నారు. ఎక్కడ అంబటి రాంబాబు మీద దాడి చేయకుండా కాపలా కాశారు. అంబటి రాంబాబు మీద కొంత మేరకు దాడి జరగకుండా కాపలా కాచారనంటే టీడీపీ నాయకులు ఖచ్చితంగా అంబటి రాంబాబుకి అడ్డు నుంచున్నారు, ఆసరాగా నుంచున్నారు, బాధ్యతగా నుంచున్నారనే చెప్పుకోవచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అంబటి రాంబాబుకి కష్ట సుఖాల్లో కాపలా ఉండాలి, అండగా ఉండాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అంబటి రాంబాబు కోసం పెద్ద ఎత్తున వారి ఇంటి దగ్గర కార్యకర్తలు చేరుకున్నారు. అయితే మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గాని, అలాగే యేసురత్నం గాని, గుంటూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు గాని, మాజీ ఎమ్మెల్యేలు గాని మొత్తంగా ఎస్పీ వద్దకు చేరుకుని ఎస్పీ దగ్గర ఒక విన్నత పత్రం ఇచ్చి అక్కడ ఉన్న ఉత్కంఠ వాతావరణానికి తెరదించాలని కూడా కోరుకున్నారు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన విజ్ఞప్తి గాని, టీడీపీ నాయకులు కొంత సమన్వయంతో వ్యవహరించాలని టీడీపీ కార్యకర్తల్ని అడ్డుకోవటం, పోలీసులు అడ్డుకోవడంతో మొత్తానికి అంబటి రాంబాబుని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించడానికి వీలు కుదిరిందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబుకి అండగా వెండుగా ఉన్నారనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. శ్రీనివాస్, రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక వజ్రవాహనంలో ఆయన అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. అయితే రాంబాబును ఎక్కడికి తీసుకెళ్తున్నారో పోలీసులు చెప్పలేదు. మగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.